అంటారు కదా భగవాన్, తానేను తానసు తత్వమిద్దానిని తానుగా చూపించు అరుణాచల. ఇంకో దేనని చూపిస్తానండి అది, మళ్ళీ నిన్నే చూపిస్తాను దైవం అంటే. మొత్తాన్ని తెలుసున్నదాన్ని జ్ఞానం అంటే అవతలించాలి. ఏ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ కూడా, వీటికి ఏ ప్రాధాన్యత లేదు, వాటిని అన్నిటినీ కూడా ప్రక్కన ఉంచాలి. అప్పుడు స్వేచ్ఛకుండే ఒక మౌనం అక్కడ ఉంటుందన్నమాట. స్వేచ్ఛగా ఉండే ఆ మౌనం అక్కడ ఉంటే కనుక అప్పుడు ఆ మనసే శాశ్వతం కాదా? అప్పుడు ఎప్పుడైతే అలా అదప్పుడు పూర్తిగా చక్కగా ఆ కొత్తదేదో అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అదే యథార్థం. చిత్తానంద అంటాం కదా మనం, చిత్తానంద రూప శివో శివో. చూసారు, ఆ కొత్తదేదో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే యథార్థం. కానీ దాన్ని అనుభవించాలంటే మనసే అదిగా అయిపోవాలి. దానికి అదే ప్యూర్ అయిపోవాలి. ఇది మీకు అర్థమైందా? అయితే మనం ఇక్కడ దయచేసి ఆయన అంటున్నాడు, మనసే యథార్థతత్వం అని చెప్పకండి, అది కాదు. కాలం నుండి పూర్తిగా విముక్తమైపోయినప్పుడు ఉండే ఆ మనసు ఉంది కదా, అది యథార్థతత్వాన్ని అనుభూతి చెందగలదు. అది చూసారా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా విన్నారా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పూర్తిగా కొత్తదేదో అక్కడ అది అనుభవిస్తూ ఉంటుంది అనమాట. అదే యథార్థం. కానీ మనం ఏంటి, ఆ మనసే అలా అనకండి, దాన్ని అనుభవించాలంటే మనసే అది కావాలి, అదే అయిపోవాలి కదా. మనసే యథార్థతత్వం చెప్పొద్దు. అది ఎప్పుడైతే ఈ కాలం నుండి విముక్తం అయిపోయిందో, కాలాతీత మతాతీత గుణాతీతం అయిపోయింది ఈ మనసు, దానికి అది అప్పుడు పూర్తి ఖాళీ అయిపోయిందో, అలా ఉండే మనసు విముక్తమైపోయింది. అది యథార్థ తత్వాన్ని అనుభవించగలుగుతుంది అనమాట. చూసారా? ఇలా తను తాను ఆవిష్కరించుకుంటుంది కదా ఇది. ఇలా తన పూర్ణ స్థితిని ఏదైతే ఆవిష్కరించుకుందో, ఈ సమస్త ఆవిష్కార ప్రక్రియే మతం అంటే. అంతేకాని మనం సృష్టించిన మతాలు కాదు. మతం అంటే నాది ఆ మతం, నీది ఈ మతం అని నమ్ముతాం. చూసారా? దీనికి దీనికి ఎంత తేడా ఉందో చూసారా? మీరు గమనించారా? ఎప్పుడైతే కాలం నుంచి విముక్తం అయిపోయిందో, తాటి నుంచి విముక్తం అయిపోయిందో, అలాంటి మనస్సు చూసారా యథార్థ తత్వాన్ని అనుభూతి చెందగలుగుతుంది. అలా అనుభూతి చెందటమే అంటే ఆ సమస్త ఆవిష్కార, సమస్తాన్ని అంటే పూర్ణం అయిపోయింది అనమాట. సమస్త ఆవిష్కార ప్రక్రియ ఏదైతే ఉందో అది మతం. చూసారా? మనం సృష్టి చేసుకున్న మతాలు కాదు. మతం అంటే మనం నమ్మే మతాలు కాదు. మీరు క్రైస్తవులా, లేదా బౌద్ధులా, ముసల్మాన్లా, లేదా హిందువా? చూసారా? ఇప్పుడు మనం చెప్పుకునే మనసుకి ఈ ఈ వీటికి ఏ సంబంధం లేదు, దీనికి ఏ సంబంధం లేదు. అయితే ఇప్పుడున్న ఈ మతాలకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఇదంతా ఒక నాటకం, ఒక ఆట. ఒక మనకి ముందుకు పోయేదానికి మతాలు కావచ్చు, ఇవే కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న పైనుంచి చెప్పుకుంటూ వచ్చాం కదా, అవన్నీ కూడా ఆటంకం అనమాట. దాన్ని చూసుకోవటానికి ఇవన్నీ అడ్లే. వేటితోటి దానికి పని లేదు. చూసారా? దాన్నది ఆవిష్కరించుకోవాలని ఆ మనసు ఎప్పుడైతే స్థిరమైపోయిందో, ఆ మనసు వాటన్నిటిని పూర్తిగా వదిలివేస్తుంది అనమాట. అలా పూర్తిగా వదిలివేయాలి. దానంతట అది అత్యంత సహజంగా.
ఇలా కొత్తగా ఉండటం కోసం ఆ మనసు ఏకాంతంగా ఉండాలన్నమాట. నిరంతర సృష్టి కోసం, దాన్ని ఆహ్వానించడం కోసం ఆ స్థితికి మనస్సే రావాలి. చూసారా? తన కష్టాలు, ప్రయత్నాల్లోనే పూర్తిగా మునిగి ఉన్నంత వరకు, జ్ఞానంతో మానసిక ఆటంకాలతో క్లిష్టమవుతున్న ఆ భారం ఉన్నంత వరకు, అది అందుకోవడానికి, అది అర్థం చేసుకోవడానికి, దాన్నది ఆవిష్కరించుకోవడానికి తన పూర్ణ స్థితిని చూసారా? అలా లేనప్పుడు ఆ మనసు ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేదన్నమాట. నిజమైన